state-of-the-art infrastructure, smart green campus, globally certified labs, KL deemed to be university. హాయ్ లేయా, హౌ ఆర్ యూ? Good. లే గారు అనాలి, సారీ, హీరోయిన్ గౌరవించాలి. అలా కాదు లయకి సార్, అంటే నేను రేపు daughter లాగా. మళ్ళీ ఏదో అంటారు, ఆడవాళ్ళని గౌరవించలేదు అంటే ఎందుకు వచ్చింది నాకు. లయ గారు బాగున్నారా? సార్, మీ డాటర్ లాగా మీరు అట్లా గారు అనకండి. మనం కలిసి 25 సంవత్సరాలు అయినట్టుందో పనిచేయటం చాలా మొదలెట్టి. అయిపోయింది సార్. 2001 రామాచలికమ్మ. correct. ఎందుకు వదలట్లేదు నువ్వు నన్ను? నేను వదలట్లేదు, నువ్వు వదలట్లేదు. నేను వదిలేట్లేదు సార్. తర్వాత పెళ్లి అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ టీవీ షో మీ దగ్గరే అదే. చేశాను. అక్కడి నుంచి అసలు ఇటు వదలకుండా చేస్తున్నావు. నువ్వు నన్ను వదలట్లేదు, నేను నిన్ను వదలట్లేదు. ఎవరిని వదలట్లేదు. నేనే మిమ్మల్ని వదలట్లేదు అన్న feeling. వదలలేదు. ఇట్లా వదలకుండా వెళ్తూ వదలాకొచ్చాం ఇప్పుడు ఫైనల్ గా. అవును సార్, వదలా. ఈ వదలా దగ్గరికి వచ్చినాక ఈ వదలాన్ని వదలట్లేదు ఎందుకు నువ్వు మళ్ళీ? ఎందుకంటే సార్ వదలాలనిపించట్లేదు సార్. అంటే వాట్ స్టార్టెడ్ అంటే ఒక సినిమా షూట్ లాగా స్టార్ట్ అయింది, కాస్త అది థ్రిల్లర్ సినిమా ఎలాగో మేము కూడా ఎవ్రీడే సెట్లో థ్రిల్ ఫీల్ అయ్యేవాళ్ళం. భోపాల్లో షూటింగ్ అనగానే ఎక్కడో తెలియదు, అమ్మో ఎక్కడో అని ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. అక్కడ అలా అనిపించలేదు. అందరూ మనమే ఉన్నాము. ఈవెన్ పబ్లిక్ కూడా చాలా మంచి వాళ్ళు. చాలా చాలా బాగుంది సార్. అసలు ఆ షూటింగ్ అయిపోతే ఒకలాగా బాధేసింది. సో వదలాలనిపించలేదు సార్. మొత్తానికి వదలకుండా వదలాలనిపించకుండా పనిచేసాం ముందు. పనిచేసాం సార్, అందరం అలాగే చేసాం. అంటే ఈ సినిమాలో నీకు ఏంటి హైలైట్? నీ క్యారెక్టర్కి ఏంటి హైలైట్ అనిపించింది? సార్ రెగ్యులర్గా ఉన్న వైఫ్ అందరూ చూసుంటారు. అంటే సాఫ్ట్ వైఫ్, ఒక లవింగ్ వైఫ్ చూసుంటారు నన్ను. అలాగే స్టార్ట్ అయినా కూడా ఒక డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు అదే సాఫ్ట్ వైఫ్ కూడా ఎప్పుడు అంటే ఎవ్రీ సిచ్యువేషన్లోని సాఫ్ట్లో